తప్పకుండా. పెళ్లి భోజనం ఏం తిన్నారమ్మా? ఏ భోజనం మనం రొటీన్‌గా తింటున్నది కాకుండా, ఆయన ఆరోగ్యంగా సద్గురు ఆరోగ్యంగా ఎట్లా తినాలి. ఫర్ ఇన్‌స్టెన్స్ ఆయన గెనుసుగడ్డ అంటాం మనం, ఏమంటారు, స్వీట్ పొటాటో. అవును. అది కట్ చేసి ఉడకబెట్టి ఒక ముక్క పెట్టారు భోజనంలో. హ్మ్. స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ పెట్టినా అవి మనం షుగర్ ఎక్కి బాధపడేలాగా కాకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆయన ఖర్జూరాలు అవి వాడి చక్కగా పెట్టారు భోజనం. అది కారం ఎక్కువ లేకుండా, హ్మ్. మసాలాలు లేకుండా సాత్వికమైన భోజనం చాలా చక్కగా ఉండింది. మేమున్న ఈరోజు వెళ్ళాము, రేపున్నాము, అవతల నెక్స్ట్ డే ఉన్నాము, వచ్చేసేసాము మళ్ళీ. హుహు. క్లేశనాశిని అని ఒక ప్రాసెస్ చేస్తారు. అది చేశారు. బావుంది. చాలా చక్కగా ఉంది. హ్మ్. ఆశ్రమం ఏది ఆర్టిఫిషియల్‌గా లేదు. రూమ్‌లో కూడా ఎథనిక్ పాత పరిస్థితులు మనకు గుర్తు చేసేలాగా పేడతో గోడ అలికినట్టుగా పెట్టారనమాట. అంత ఆహా! చక్కగా ఉంది ఆ రూమ్స్ అవన్నీని. తర్వాత మంచినీళ్ళు తాగడానికి రాగి మగ్గు, హ్మ్. రాగి గ్లాసెస్ పెట్టారు రూమ్‌లో. బావున్నాయి. తర్వాత మేము వచ్చేసేప్పుడు గిఫ్ట్‌లు పెట్టారు మాకు. ఆ గిఫ్ట్‌లలో కూడా పర్ఫ్యూమ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఈ కెమికల్స్‌తో తయారైన పర్ఫ్యూమ్స్ కాకుండా, ఫ్లోరల్ వీటితో తయారు చేసిన పర్ఫ్యూమ్స్ పెట్టారు. చాలా బావుంది తల్లి. చాలా